ఈరోజు చెన్నా పొడ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఈ స్వీట్ ఒడిస్సాలో చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ఏం అవసరం లేదు, పాలు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. అయితే 1 లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఒక నిమ్మ చెక్క పిండాం అనుకోండి, పాలు విరుగుతాయి. ఈ నిమ్మ చెక్క పిండేటప్పుడు మనం స్ట్రైనర్ యూస్ చేసాం అనుకోండి, అది అందులో ఉండే గింజలు లోపల పడకుండా ఉంటాయి, తినేటప్పుడు మనకి తగులుకోకుండా ఉంటుంది. మళ్ళీ మనం వాటిని వెతికి తీయాల్సిన పని ఉండదు. అయితే ఇలా నిమ్మ చెక్క పిండేశాక వాటిని కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని పక్కన ఒక గంట సేపు పెట్టుకున్నాం అనుకోండి, మనకి చెన్న అనేది వస్తుంది. అంటే విరిగాక వచ్చే ముక్కల్నే ఒడియాలో చెన్న అంటారు. అందుకే దీని పేరు చెన్నా పొడ అని వచ్చింది. కొంతసేపు పక్కన పెట్టుకుంటే ఇగోండి ఇలా విరిగాయి పాలు. అయితే వీటిని స్ట్రైనర్తో సెపరేట్ చేసుకున్నాను. చేసేసి ఏదైనా ఒక కళాయి తీసుకొని అది కొంచెం సేపు ఉప్పేసి పక్కన పెట్టుకున్నాను. అది ప్రీ హీట్ చేయాలన్నమాట ఫస్టే. అయితే పక్కన పెట్టుకొని ఈలోపు చెన్నా తీసుకున్నాను. చెన్నా తీసుకొని అందులో కొంచెం మన సుజీ ఉంటుంది కదా, ఉప్మా చేస్తాం, ఆ రవ్వ కొంచెం యాడ్ చేసుకొని, అలాగే కొంచెం పంచదార, మనం ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ యాడ్ చేసుకోవాలి. 3 యాలకులు నేను వేసుకున్నాను. ఇవి చెదగొట్టేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నెయ్యి మాత్రం కంపల్సరీ, నెయ్యి యాడ్ చేస్తేనే ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసాక. అయితే చెన్నా సెపరేట్ చేసేటప్పుడు నేను కంప్లీట్గా వడకట్టలేదు, కొంచెం వాటరీగానే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. అయితే అలా తీసుకొని దానికి ఒక చిన్న బాక్స్ లాంటిది తీసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, 2 వైపులా కాల్చుకోవచ్చు. అయితే ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి కానీ లేదా ఆకులైనా పెట్టుకోవచ్చు, ఆకులకి కూడా నెయ్యి అప్లై చేసి పెట్టుకోవచ్చు. అలాగైతే మాడిపోదంటారు. బట్ నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇలా చేసినా కూడా మాడిపోదు. కొంచెం ఎక్కువ నెయ్యి యాడ్ చేస్తే స్వీట్కి టేస్ట్ వస్తుంది, కింద ఎక్కువగా మాడిపోకుండా కూడా ఉంటుంది. అంటే మనం ఏదైతే తీసుకున్నామో ఆ బాక్స్కి అంటుకోకుండా ఉంటుంది. ఇలా తీసుకొని ఆ ముద్దకి మనం ఏం చేస్తామంటే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టకపోతే మాత్రం సాల్ట్ వలన వచ్చే వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా మూతకి, ఆ వాటర్ అంతా ఈ స్వీట్లోనే పడుతుంది. టేస్ట్ అంటే మారిపోతుంది కంప్లీట్గా. అందుకనే దీనికి మూత కంపల్సరీగా పెట్టుకోవాలి. ఒక బాక్స్ తీసుకోకపోయినా ఏదైనా చిన్న బౌల్ తీసుకున్నా కానీ దానికి మూత అయితే కంపల్సరీ. ఇలా ముందే ప్రీహీట్ చేసుకొని అందులో మన ఈ బాక్స్ ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకుంటాం. చిన్న ప్లేట్ లేదా మనకి ఎక్కువ లోతుంది అనుకోండి కళాయి, మన గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ మీద పెడతాం ఆ స్టాండ్ అని యూస్ చేయొచ్చు. నేనైతే ఈ చిన్న ప్లేట్ యూస్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. ఒక పావుగంట పోయాక దాన్ని మళ్ళీ నేను రివర్స్ చేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచాను. కొంచెం కింద వైపు కూడా కాలితే టేస్ట్ బాగుంటుంది స్వీట్ది. అయితే నేను ఈ బాక్స్ యూస్ చేయడం వల్ల నాకు కొంచెం తలనొప్పి అయ్యింది, గ్లౌజ్ యూస్ చేయాల్సి వచ్చింది, తీసేటప్పుడు గట్ట కాలడం అలా అయ్యింది. మనకి ఒక బౌల్ తీసుకొని దాని మీద మూత పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. కాకపోతే 2 వైపులా కాలదు కానీ ఈజీ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నిప్పులు పైన వేస్తారు. అసలు ఇది కర్రల పొయ్యి మీద చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రల పొయ్యిల మీద చేసి స్వీట్ అమ్ముతారు ఒక్కో దగ్గర, టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక పావుగంట సేపు నేను లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాను, అయినా కానీ అవ్వలేదు. నాకు మొత్తం అంతా అయ్యేసరికి 40 మినిట్స్ అలా పట్టింది దగ్గర. అయితే ఇది కొంచెం పూర్తిగా కంప్లీట్గా చల్లగా అయ్యాకే తీయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బౌల్కి ఉండే వేడి ఉంటుంది కదా, ఆ వేడి వలన ఇంకొంచెం స్వీట్ ప్రిపేర్ అవుతుంది. ఇలా రెడ్గా అవ్వడం, మాడడం అవుతుంది. కొంచెం మాడితేనే దీని టేస్ట్. అయితే నాకు ఇలా వచ్చింది. ఎంత టేస్టీగా ఉందంటే ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది, స్పాంజీగా వచ్చింది. టేస్ట్ స్వీట్ కూడా నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది.